హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు. మీరు కూడా ఆదరాభిమానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను, కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతి నిజాయితీ నిబద్ధత, ఆ నిష్కల్మషం, నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు. వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి, ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు, అడ్రస్ లేకుండా పోయారు. కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు. ఊరికేదో సినిమా యాక్టర్ లేకపోతే రామారావు అబ్బాయి అయినంత మాత్రాన పనులు చేయాలి. ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద. అందరూ కూడా మన వంతు మనం సంపాదించిందే కాదు, ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం. అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం. నిలిచిపోవడం కోసం కాదు. ఎన్నో పాత్రలు చేశాను నేను, అద్భుతమైన పాత్రలు. నాన్నగారు కూడా చేయలేని పాత్రలు, చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను. అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా. ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది. మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శకాన్ని ఏర్పరిచింది ఆ శాలివాహన శకం, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే సారే జహాసే హిచ్చా, అలాగే సారే జహాసే హెచ్చా హిందూ సీతా హమారా, హమ్ బుల్బులే ఇస్కే ఏ గుల్ సీతా హమారా. ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం, ఒక ఆదర్శం మన హిందూపురం. ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఇక్కడ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతా ఉంటున్నాం. అది మన హిందూపురం యొక్క గొప్పతనం.